వర్మ తమ్ముడి ముందు ఎప్పుడు చిరాకు పడకే, తమ్ముడిని బాగా చేసిపించరా, నువ్వు కూడా బాగా చేసిపా, అమ్మని బాగా చూసుకోండి ఉంటాంటాడు. సరే, ఆ కుటుంబానికి మీరు ఓదార్పునిచ్చారు, అబ్బాయితో కూడా మీరు మాట్లాడున్నారు. సో ప్రభుత్వం కూడా ఇనిషియేటివ్ తీసుకొని బాధిత కుటుంబాలందరికీ కూడా న్యాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో మీరు ఎట్లాంటి మానసికంగా ధైర్యాన్ని ఇవ్వాలి మనం, ఎందుకంటే అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదంలో నిన్న ఒక వాయిస్ కూడా పాపం పైరాజు గారు వాయిస్ రికార్డు కూడా పెట్టడం జరిగింది. సో చాలా హోప్స్ పెట్టుకుని అతను బతుకుతాడని నిన్న మంచి వైద్యాన్ని అందించడం జరిగింది 7 Hillsలో. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పిల్లలతో ఆ కుటుంబంతో చాలా ఎక్కువసేపు మాట్లాడారు. అలాగే లోకేష్ గారు కూడా అందరూ కూడా మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇవాళ ఆయన చనిపోవడం జరిగింది, చాలా బాధాకరం. సో ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడం, ఆ పిల్లలకు ఉద్యోగాలు కల్పించడం. సో అదేవిధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు, అలాగే లోకేష్ గారు మాట్లాడారు, అలాగే సీఎం గారు కూడా మాట్లాడారు. ప్రత్యేకంగా కమిటీని కూడా వేసి దీని మీద అసలు ఏం జరిగింది దాని మీద కూడా పూర్తిగా విషయాలు కూడా తెలుసుకోమని చెప్పడం జరిగింది. సో రానున్న రోజుల్లో ఇలాంటి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా కూడా ఒక స్పెషల్ వార్డు పెట్టాలి. ఎక్కడైతే బర్నింగ్ ఉందో ఆ బర్నింగ్ స్పెషల్ వార్డు పెట్టాలి. ఎక్కడో పెద్ద జరిగిన ముంబై అలా వెళ్ళాల్సిన పరిస్థితున్నాయి కాబట్టి వీళ్ళకి వెంటనే శిక్ష కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. రానున్న దీని మీద ఒక పెద్ద రివ్యూ కూడా పెడతామని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు చెప్పడం, 3 men కమిటీ నివేదిక రాగానే ఆ మీటింగ్ పెట్టి రానున్న రోజుల్లో జరగకుండా ఉండడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరూ అభిప్రాయపడుతున్నారు. కాబట్టి నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలతో మాట్లాడటంతో పాటు సంఘటనా స్థలంకి కూడా వెళ్ళారు. ఇమీడియట్గా దీనిపైన ఏదో కంటి తుడుపు చర్యలుగా కాకుండా ఇట్లాంటి ప్రమాదాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటేనే మనం ప్లాంట్ని రక్షించుకోవడంతో పాటు కార్మికులను కూడా రక్షించుకోగలుగుతామన్నారు. దీనికి సంబంధించి అన్ని పార్టీలు ఒక నిబద్ధతతో పనిచేయాల్సిన అవును, ఖచ్చితంగా సీఎం గారు చెప్పారు. డిప్యూటీ సీఎం గారు పర్టికులర్గా దీన్ని ఒక రివ్యూ చేద్దాం, 3 men కమిటీ రావాలి, ఏడావుడి తగ్గాలి. సో అసలు ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో ఒక ఐడియా వచ్చిన తర్వాత ఒక మంచి కమిటీ పెట్టి అందరితో కూర్చొని ఏం చేయాలా ఫర్దర్గా దాని మీద డిస్కస్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఒక కార్మిక సోదరులకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఏదో మూసేస్తున్నారని చెప్పేసి ఇలా అది చేస్తున్నారు, ఇంకా భయం కూడా చాలా మందిలో కనిపించింది, సారం చెప్పడం జరిగింది. సో ఎటువంటి భయాందోళన చెందవసరం లేదు, స్టీల్ ప్లాంట్ మూయట్లేదు, లేకపోతే ప్రైవేట్ పనులు చేయట్లేదు అనే విషయాన్ని కూడా కార్మిక సోదరులందరూ కూడా గ్రహించాలనే విషయాన్ని చాలా స్పష్టంగా సార్ చెప్పారు. సో రానున్న రోజుల్లో ఇలాంటి పునరావృతం కాకుండా కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఏం చేస్తున్నామా కలిసాము అక్కడ ఎంతమంది పిల్లలమ్మా? ఆ వాయిస్ రికార్డు ఉంది. ఇంటర్మీడియట్ క్రిమినల్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు వర్మ తమ్ముడి ముందు ఎప్పుడు చిరాకు పడకే, తమ్ముడిని బాగా చేసిపించరా, నువ్వు కూడా బాగా చేసిపా, అమ్మని బాగా చూసుకోండి ఉంటాంటాడు.